కోటాలో వాటా ఇస్తాయా? బీసీల్లో ఎవరి వాటా ఎంత? టాప్లో ముదిరాజులు. కోట ఏదైతే మరి ఊకే పేరుకు పెద్ద పెద్ద మాటలైతే వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ మరి ఈ కోటాలో రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మరి బీసీలకు దక్కాల్సినటువంటి 43% రిజర్వేషన్ ఏదైతుందో వాటిని అమలు చేస్తారా అనేటటువంటిదే ఇప్పుడు అన్ని పార్టీలను కొంత కలవరపడే అంశం. మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పార్టీ మేము 43% బీసీలకు మేము అవకాశాలు ఇస్తామని చెప్తున్నారు. మరి మిగతా పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ ఏ రకంగా మరి దీన్ని ఎదుర్కొంటా, ఏ రకంగా వాళ్ళకు ఎన్ని సీట్లు కేటాయిస్తారనేటటువంటి కొంచెం మనకు ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. టాప్లో ముదిరాజులు ఉన్నారంట. స్థానిక ఎన్నికల్లో వారికి 80% వాటా కల్పిస్తారా? 8% వాటా కల్పిస్తారా? యాదవుల జనాభా లెక్కన టికెట్లు ఇస్తారా? కులగణన ప్రకారం గౌడ్స్కు న్యాయం చేస్తారా? కులాలకు ఇచ్చే లెక్క తేలుస్తారా? డిమాండ్ చేస్తున్న వివిధ కుల సంఘాలంట. కాంగ్రెస్ వ్యూహంతో విపక్షాల విక్కిరి బిక్కిరి. ఏదైతే ముఖ్యమంత్రి మొన్న కరాఖండిగా అసెంబ్లీ సాక్షిగానే చెప్పాడు, మా పార్టీ ఖచ్చితంగా బీసీలకు దక్కాల్సినటువంటి వాటా ప్రకారం మేము సీట్లు కేటాయిస్తాం, మరి దానికి మీరు సిద్ధమేనా అన్నాడు. మరి ప్రతిపక్ష నాయకులు దీనికి ఏం సమాధానం ఇస్తారు? వాళ్ళైతే అసెంబ్లీ సాక్షిగా మేము ఇస్తామని అయితే ప్రకటించలేదు. మరి చూడాలి ఏం చేస్తారు. మరి బీసీలు ఇన్ని రోజులు బీసీల కోసం మేము బీసీల పక్షపాతి, మేము బీసీల కోసం ఉద్యమం చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకునేటటువంటి కల్వకుంట్ల కుటుంబ సభ్యులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, మరి ఏ రకంగా బీసీలకు న్యాయం చేస్తారు అనేటటువంటిది కూడా రాబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో మనకు తెలిసే అవకాశం అయితే కనబడుతున్నాయి. వచ్చే వారం స్థానిక షెడ్యూల్ అంట. వచ్చే వారము స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణంలోనైనా వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వ వర్గాలు కొంత లీకులు ఇస్తున్నాయి. మరి ముందు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలా, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలా అనేటటువంటి దాని మీద ఇంకా కొంత స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. నాకున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం కొంత ఎంపీటీసీ ఎన్నికలే ముందు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు అనేటటువంటివి కొంత అవి పార్టీ గుర్తు మీద జరగాయి కాబట్టి అనేక మంది ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉంటుంది. చాలామంది ఎవరికి వాళ్ళు గ్రూపులుగా విడిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వార్డు మెంబర్లకు కూడా 10 వాళ్ళు ఉంటే 10 మంది చాలా గ్రూపులు కూడా ఏర్పడే అవకాశం ఉన్నది. చాలామంది పోటీదారులు ఉన్నారు. ఇక్కడ ఏదైనా తేడా కుడితే మళ్ళా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల మీద కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ నిర్వహిస్తే కొంత పార్టీకి కూడా గ్రౌండ్ లెవెల్లో పార్టీ గుర్తు మీద ఎన్నిక జరుగుతుంది. కాబట్టి మరి అప్పుడు కొంత పార్టీకి బూస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. శ్రేణులు కూడా అత్యధిక రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలిచింది అనేటటువంటివి కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు అనుకో, అవి గుర్తుల మీద జరిగాయి, పార్టీ గుర్తుల మీద జరిగాయి. కాబట్టి ఎవరు ఏ పార్టీ నుంచి గెలిచిండ్రు, ఎవరు ఏ పార్టీ మద్దతుదారులు అనేటటువంటిది కూడా కొంత స్పష్టత ఉండదు. కానీ మరి అందుకే దీన్ని ముందు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఏది ఏమున్నా ఒక్క నెల రోజుల కాల వ్యవధిలో 2 ఎన్నికలు కూడా పూర్తి అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరి చూడాలి. ఎన్నికల నిర్వహణపై స్టేట్ ఈసీ కసరత్ అంట. 12-15 తేదీల్లో ఎలక్షన్ స్టాఫ్కు ట్రైనింగ్ ఇస్తున్నారంట. ఈ నెల 12 తారీఖు 15 తారీఖు మధ్యలో ఈ 3-4 రోజులు ఎన్నికలు నిర్వహించేటటువంటి స్టాఫ్కు ఏ రకంగా విధులు నిర్వహించాలి, ఏ రకంగా